గంగ అయితే గంగాధర్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అలా గంగాధర్ని తిడుతూ ఉండడం చూసి గంగాధర్ అయితే ఏం చేయలేక గంగని ఒక్కసారిగా గట్టిగా వాటేసుకొని గట్టిగా పెట్టేసుకుంటాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక గంగ అయితే ఏం చేయలేక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది. ఇక గంగ వెళ్ళిపోయాక గంగాధర్ అయితే సైలెంట్గా ఉంటాడు. ఇంతలో అక్కడికి చారి వచ్చి రే 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 బాలరాజు, ఏం చేస్తున్నావురా? అసలు నువ్వేం చేసావురా బాబు? అసలు మేడం గారిని ఎందుకురా అలా గట్టిగా పట్టేసుకున్నావు? అసలు నిన్నేమనాలిరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే నేనేం చేయలేదు, నన్ను తిడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక పట్టుకున్నాను అంతే అని చెప్పి అంటాడు. అది వినగానే చారి అయితే రే ఏం మాట్లాడుతున్నావురా, నీకు అసలు సంస్కారం అనేది ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో చారి గారు, మీరు నా సంస్కారం గురించి మాట్లాడతారా? నాకు సంస్కారం లేదంటారా? నా సంస్కారం గురించి అసలు మీకు తెలుసా అని చెప్పి గంగాధర్ అయితే ఆ చారితో అంటూ ఉంటాడు. దాంతో చారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ గంగ వచ్చి ఏమైంది అని చెప్పి అంటుంది. నా సంస్కారం గురించి ఇతను మాట్లాడుతున్నాడు మేడం, నా సంస్కారం ఏంటో నేను చూపిస్తాను, నేను ఇతని మీద ధర్నా చేస్తాను అని చెప్పి గంగాధర్ అయితే ఆ విషయాన్ని ఇంకొంచెం పెద్దది చేస్తాడు. దాంతో గంగ అయితే అసలు ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, ఈ చారి గారు నన్ను ఇలా అంటారా అని చెప్పి గంగాధర్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో చారి షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.